అవి చూసిన ఇట్లా బండి మీద వచ్చి బాజార్లనే అందరూ చూస్తుండగా మంచిగా మహిళల చేతుల్లో చీరలు కవర్లు పెట్టిపోతుర్రట. ఇక వీడియో తీస్తుండ్రని ఎరకయ్యి ఆడికి ఆడోళ్ళకి ఇస్తామని తెచ్చిన చీరలు తీసుకొని ఇగిలించుకుంటా వచ్చినోళ్ళు మెల్లగా స్కూటీని చాలు చేసుకుని దంచుకపోయిర్రు. మరి ఇంతగానం బహిరంగంగా ప్రచారంలో చీరలు వంచి పెడుతుంటే అక్కడ పోలీస్ అధికారులు ఎన్నికల సంఘం అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు కాంగ్రెస్ లీడర్లు పంచి పెడుతున్న చీరలు కాటన్ యా పట్టయా లేకుంటే కలర్లు ఏమేమి ఉన్నాయని చూస్తురా? అరే ఎన్నికల్లో ఎవరైనా ఓటు వేయాలంటే ఎసొంటి ప్రలోభాలు పెట్టొద్దు. అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళు కావచ్చు, ఓటుకు నోటు గాని ఓటుకు కానుకల ఆశ చూపెట్టొద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అడగాలి, రాజ్యాంగంలో సూచించినట్టే ఓట్లు అడగాలి. ప్రజలు కూడా అట్లనే ఓట్లు వేయాలని చెప్తుంటే అధికార పార్టీలు ఇట్లా చీరలు వంచుడు ఏందో? ఇదేనా కాంగ్రెస్ పార్టీ లీడర్లు తీసుకొస్తామన్న మార్పు? ఇట్లా ఎన్నికల్లో కానుకలు ఇచ్చే పద్ధతి మారాలంటే నాయకులు ఇచ్చే బహుమతులు తీసుకున్నోళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నందుకు మాకు కూడా చెడ్డ పేరు వస్తుందని ప్రజలు కూడా అట్లా తీసుకోకుండా వెనుకకు అయితారేమో. అప్పుడన్నా ఈ దిక్మల్లాచారం ప్రచారంలో మంటగలుస్తుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.